హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజు 143. అందరూ ఎలా ఉన్నారండి? చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. మా ఇంటికి చుట్టాలు వచ్చారు. మేమందరం కలిసి మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అక్కడ చాలా రకాల మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు, తోటలు అయితే చాలానే ఉంటాయి. ఇక్కడే మేము తాటి ముంజలు కూడా తీసుకుని తిన్నామన్నమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక్కడ బాంబే ప్లాంట్స్ కూడా ఉన్నాయి. వీడియో తీస్తున్నాను కదా, ఎలాగో మీకు చూపిద్దామని చెప్పి బాంబే ప్లాంట్స్ కూడా నేను షూట్ చేశాను. ఇక్కడైతే చాలా చాలా గ్రీనరీ ఉంటుందన్నమాట. అంటే పల్లెటూరు వాతావరణం అని అంటే ఇంకా పచ్చని చెట్లు, మంచి మొక్కలు, పొలాలు ఇవన్నీ కదా. ఇక్కడైతే చాలా చాలా బాగుంటుంది. చూసారా, ఇటు పక్కన అరటి చెట్లు, కొబ్బరి చెట్లు ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. తాటి చెట్లు చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. నేనైతే వీడియోలో మీకు అంతా చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా పల్లెటూర్లలో అయితే కాంపౌండ్ హాల్ ఇలా కొబ్బరాకులతో కట్టుకుంటారు, అలా దూస్తారనమాట. వాటిని తడి అని అంటారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా చాలా పెద్ద వృక్షాలు ఉన్నాయన్నమాట. అవి చింత చెట్లు, వేప చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇంతకుముందు మా ఊర్లో కూడా ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు ఉండేవి మా చిన్నప్పుడు. ఇప్పుడైతే అవేమీ లేవు, మొత్తం తీసేస్తారనమాట తోటలో. ఇక్కడైతే చాలా తోటలు ఉన్నాయి. చూడండి, బాంబే ప్లాంట్స్ కూడా ఎంత బాగున్నాయో. వెదురు బొంగు మొక్కలు అనమాట ఇవి. వాటి నుంచే గడలు తయారు చేస్తారు. బాంబే ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. మా మేనకోడల్ని తీసుకుని తోటకైతే వెళ్ళాను. తోట నుంచి అయితే తిరిగి వచ్చేసాం మళ్ళీ ఇంటికి. మేము తోటలోనికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి తాటి ముంజలు అయితే తీయడానికి చెట్టు అయితే ఎక్కించారు. తాటి ముంజలు అయితే తీస్తున్నారనమాట. ఇంకా చుట్టాలందరూ వచ్చారు కదా, ఇంటి దగ్గర అయితే కొంచెం హడావిడిగా ఉంది. బాగున్నారా? మేమైతే వాడుక పదంలో ముంజికాయలని పిలుస్తామన్నమాట. తాటి ముంజలు అయితే అనము, ముంజికాయలని పిలుస్తాము. ముంజికాయలతో పాటు తాటాకులు కూడా కొట్టారు. తాటాకులు కొట్టుకుంటూ వెళ్తేనే ముంజిగెలలు తీయడానికి ఈజీగా ఉంటుందని గెలలు అయితే కొట్టారు. ఇన్ని గెలలు కొట్టారు కానీ అన్నీ చాలా మటుకు ముదిరిపోయినాయి. కొన్ని కాయలు అయితే లేతగా ఉన్నాయి. లేతగా ఉన్న కాయలు అయితే ఈయనే మాకు కోసి ఇచ్చారు. మనం కట్ చేసుకునే దానికన్నా ఆయన కత్త అయితే చాలా షార్ప్గా మంచిగా తెగుద్దని చెప్పి ఆయనే కట్ చేసి ఇమ్మన్నాము. ఆయనే కట్ చేసి ఇచ్చారు కొన్ని కాయలు, లేతగా ఉన్న కాయలు. చిన్నగా ఉన్నాయి. దగ్గర చూపించు మంచిగా. చాలా కాయలు ముదిరిపోయినాయి అన్నమాట. ముదిరిపోయిన కాయలన్నీ చెట్టునే ఉంచేశారు గెలలైతే. ఎందుకంటే తాటికాయలు అవుతాయి కదా, అవి మళ్ళీ పాత్ర కింద వేసుకుంటే అవి మళ్ళీ తేగలు అవుతాయి అన్నమాట. అందుకని చెప్పి ముదిరిపోయిన కాయలు అయితే కొట్టలేదు. తాటికాయల కోసం అయితే చెట్టునే ఉంచేశారు. చూసారా, చాలా కాయలు అయితే ముదిరిపోయినాయి, టెంక పట్టేసినాయి అన్నమాట. అవి తింటే కడుపులో నొప్పి వచ్చిద్దని చెప్పి అవి తినకూడదని చెప్తారు పెద్దవాళ్ళు.
ఇక్కడైతే చాలా కోళ్ళని అయితే పెంచుతారు. చూడండి అసలు ఎన్ని కోళ్ళు ఉన్నాయంటే, చిన్న చిన్న కోళ్ళు, పెద్ద పెద్దవి అయితే చాలానే ఉన్నాయి. చాలా కోళ్ళు ఉన్నాయి. ఇవన్నీ నాటుకోళ్ళు అన్నమాట. ఇక్కడైతే అందరూ కూర్చుని కుర్చీలు వేసుకుని ఈ కొబ్బరి చెట్టు కింద చక్కగా ముంజికాయలు అయితే తింటున్నారు. ఇక్కడ చాలా చాలా కోళ్ళు ఉన్నాయి, చాలా ఎక్కువ అన్నమాట. పిల్లలైతే కోళ్ళతో ఆడుకుంటున్నారు. ఆ కనిపించేదే మా ఆడబిడ్డ వాళ్ళ ఇల్లు. ఇక్కడైతే మేమందరం కూర్చుని అయితే తింటున్నాము తాటి ముంజలు. ఇది వీడియోలో ముంజికాయలు అయితే తినేసామన్నమాట. లేత ముంజికాయలు అన్నీ తిన్నాము, ముదిరిపోయినవి అయితే అలా ఉంచేశారు. చాలా గెలలు అయితే వేస్ట్ అయిపోయినాయి, అవన్నీ ముదిరిపోయినాయి అన్నమాట. ఇక హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఎవరికి చెప్తున్నావు అమ్మ హాయ్? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అని కిస్ పెట్టేద్దామా. గుడ్ గర్ల్. ఆ చిట్టు తల్లి అయితే హాయ్ చెప్పమనగానే చెప్పేస్తుంది, కిస్ కూడా పెట్టేసింది అనమాట. ఫ్లయింగ్ కిస్ అందరికీ. చాలా తెలివైంది, చాలా కబుర్లు అయితే చెప్తుంది చిన్నపిల్ల అయినా కానీ. తాటి ముంజలతో పాటు బొండాలు కూడా తీపిచ్చారనమాట. బొండాలు కూడా తాగాము అందరం. మేమైతే బొండం గ్లాస్లో వేసుకోక్కర్లేకుండా అలా కొట్టి తాగేస్తామన్నమాట. ఇంతకుముందు నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. 2 లవ్ బర్డ్స్ అయితే ఉండేవి, ఒకటి చచ్చిపోయింది, ఇప్పుడు ఒకటే ఉంది. దా వీటితో కలిపి రావేమో అయ్యి తినడానికి. చిన్న చిన్నయా. ఇంకైతే తిరిగి మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. మా ఆడబిడ్డ వాళ్ళ ఊరు ఎంతో దూరం అయితే కాదు, మా ఇంటి దగ్గర నుంచి 5 కిలోమీటర్స్ అలా ఉంటుంది. 5 కూడా ఉండదేమో, 3 కిలోమీటర్స్ అలా ఉంటుంది. చాలా దగ్గర అన్నమాట. ఇటు పక్క చేలలో పాదులు అవన్నీ పెడతారు. ఈ మే నెల వచ్చేసరికి ఇక్కడైతే వరి పండించరు. ఇక్కడైతే పాదులు అవన్నీ ఉంటాయన్నమాట. బీరపాదులు, బెండకాయ మొక్కలు ఇవన్నీ పెట్టుకుంటారు. వెళ్ళే దారిలో అయితే చూసారా ఎంత బాగున్నాయి. ఇది తురాయి చెట్లు అన్నమాట. ఇవి కూడా సమ్మర్లోనే పూస్తాయి పువ్వులు. చాలా బాగున్నాయి చెట్లు. ఇంకా మా ఊరు అయితే వచ్చేసాము. ఆ కాలువ దాటిన వెంటనే మా ఊరు అనమాట. ఈ కాలువ అడ్డు అనమాట. 2 ఊర్లకి మధ్యలో కాలువ అయితే ఉంటుంది. ఇది మా ఊరి కాలువ అనమాట. చాలా పెద్ద కాలువ, మురుగు కాలువ అంటారు దాన్ని. ఇంకా కొబ్బరి చెట్లు అవి కనిపిస్తున్నాయి కదా, అదే చెరువు అనమాట. ఆ చెరువు పక్కనే మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది. ఇంకా మా విలేజ్కి అయితే వచ్చేసాము. ఇటు పక్క కాలువ, ఇటు పక్క చెరువు ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.